మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యమైనటువంటి నామమును బట్టి కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. మనం ముఖ్యంగా ప్రతి యొక్క నెల రోజులకి ఒకసారి ఇక్కడ కలుసుకోవటం, ఇలాగా ప్రభువుని గురించి మనం కొన్ని మాటలు మనం తెలుసుకోవటం, ఆయన గురించి ఆయన ఇటువంటి వాడు, ఇటువంటి గొప్ప కార్యాలు మనుషుల కోసం ఆయన చేశాడన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరలా నెమరు వేసుకోవటం, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నాం అంటే మనం ముఖ్యంగా మనుషులు బలపడటానికి, ఇంకా ప్రభువులోని అనేక మంది వచ్చి ప్రభువుని తెలుసుకునేదానికి మనం చేస్తున్నాము. అటువంటి మంచి తలంపు కలిగి ప్రతి నెల కూడా ఈ విధంగా ఈ యొక్క ప్రదేశంలో ప్రభువుని గురించినటువంటి సువార్త, ఒక మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించినటువంటి సువార్త వినబడుతుంది అని రాయబడింది. అలా మనమందరం కూడా ప్రతి నెలలోనూ, ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదో ఒకటి చేసుకొని, ఇలాగా ఆర్టీ గారు కనుక ప్రతి నెల ఎలా పెట్టేస్తున్నారు మీటింగు, చక్కగా కూడిక 10 మంది కూర్చున్నా సరే చాలు. అలా కూర్చొని ప్రభువుని నెమరు వేసుకోవడంలోనే ఉంది అసలు నిజమైనటువంటి భక్తి అనేది. అయితే మంచి తలాంత కలిగినటువంటి చక్కటి ఆలోచన వచ్చింది ఆంటీ గారికి. ప్రతి నెల కూడా విజయలక్ష్మి ఆంటీ గారి కుటుంబానికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం ప్రభు యొక్క వాక్యం నుండి వెళ్ళాం. ఈ యొక్క సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి, చక్కటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అన్నటువంటి పదానికి ఒక లిమిటేషన్ ఏమీ కూడా లేదు. ఎంత ప్రేమించాడంటే అసలు ఎంతో ప్రేమించాడు. ఒక మాటలో చెప్పాలంటే అది అసలు వల్ల అయ్యే పని కాదు. అందుకని ఏమనుకున్నామంటే ఎంతో ప్రేమించాడు దేవుడు. ఎంతో ప్రేమించి ఏం చేశాడు? మనం కూడా అనేక మందిని ప్రేమిస్తూ ఉంటాం. మనం కుమారుని ప్రేమిస్తాం, ఒక్కోసారి తల్లి కుమారుని, కుమారుడు తల్లిని, అలాగే భార్యని, భర్తను, అనేక మంది ఇలాగా మనం ప్రేమను పంచుతూ ఉంటాం. ఏం చేస్తాం మనం ప్రేమను పంచి? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొని ఏం చేయగలుగుతాం వారి కోసం చచ్చిపోతావా? ఇక్కడ ఒక విషయం ఉంది. 77 సంవత్సరాల ముసలమ్మ మనవడు చచ్చిపోతే ఏడుస్తూనే ఉంటారంట. ఏడుస్తా ఒక దేవుడే నా ప్రత్యక్షమయ్యి నేను ఆ పిల్లల్ని బతికిస్తాను, నువ్వు చచ్చిపోతే అంటే ఊరుకుంటారా? అన్ని సంవత్సరాలు బతికినప్పటికీ కూడా ఇంకా బ్రతకాలని మనిషి చూస్తాడు. కానీ దేవుడు ఎటువంటి వాడంటే మనిషిని రక్షించడం కోసం కావాలంటే ఎంతవరకు వెళ్ళాడంటే చనిపోయేందుకు కూడా వెళ్ళాడు. ఆయన చనిపోతాడని తెలుసు, ఆయన్ని కొట్టి ఈ మనుషులు చంపుతారని కూడా ఆయనకి తెలుసు. తెలియకుండా ఆయన దేవుడు రాలా, ప్రభువారు తెలియకుండా ఆయన రాలా, ఇక్కడికి తెలిసే వచ్చాడు. ఏమిటి దేవుడు అంత ప్రేమించి మనిషి కోసం ఏం చేశాడంటే తన ప్రాణత్యాగం చేశాడు. దేనికోసం? ఎందుకంటే మనిషిని ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో, ఏం చేయాలని? రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో. ఒకనొక సమయంలో ఈ రక్షణను గురించినటువంటి ఒక అనుమానం ఒకనొక మనిషికి వచ్చింది. అక్కడ ఒక మనిషికి వచ్చింది రక్షణను గురించినటువంటి అనుమానం. ఏమిటి రక్షణ గురించినటువంటి అనుమానం అంటే, ఇప్పుడు మనిషి నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే మనిషి ఏం చేయాలి? ఒక మనిషి చావకుండా నిత్యం బ్రతకాలంటే ఏం చేయాలి? ఈ డౌట్ వచ్చింది ఒక మనిషికి. అక్కడ చూసినట్లయితే మనం ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకొని ఈ యొక్క వాక్యదానంలోకి వెళ్దాము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము గలవాడు, అతను తీర్పులోనికి రాక
మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ప్రభువారు? నా యందు, నన్ను పంపిన వాని యందు నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్తాడంట. ఈ మాట ఆయన చెప్తూ ఉంటున్నప్పుడు అనేక మందిని కదిలించింది. అసలు మనిషి ఏంటి, దేవుడి మాట అంటం ఏంటి, నేను నమ్మటం ఏంటి, మరణంలో నుంచి జీవంలోనికి దాటి వెళ్ళటం ఏంటి, ఏమిటిదని ఆ వింటున్నటువంటి మనుషుల్లో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు నికోదేము. అతని పేరు ఏమంటాడ? నికోదేము. అతని పేరు నికోదేము. అతడు ప్రభువారు నైట్లో అంటే పడుకునే సమయానికి అక్కడ ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రభువారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ప్రభువారితో అంటే, ఆయన స్ట్రైట్గా అడగకుండా ఏంటో చెప్తున్నాడు. అయ్యా, నువ్వు నిత్య జీవం గలవాడు మాకు అర్థమవుతుంది. నువ్వు సాక్షాత్తు దేవుడు పంపితేనే వచ్చావని మాకు అర్థమవుతుంది. దేవుడు నీ కనుక తోడుగా లేకపోతే నువ్వు చేసేటువంటి కార్యాలు ఎవడను కూడా చేయలేడు. ఏం కార్యాలు చేశాడు ఆయన? దేవుడు చేసేటువంటి కార్యాలు యేసు ప్రభువు చేశారు. దేవుడు చేసేటువంటి కార్యాలు యేసు ప్రభువు చేశారు. ఏం చేశారు? అసలు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు ఏం చేశారు? దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించారు. మరి మనిషిని ఒకవేళ అక్కడికి ఏదైనా ఒంట్లో బాగోకపోతే లేదంటే ఏమైనా బలహీనతలో ఉన్నప్పుడు ఆ బలహీనతను తీసివేయగలిగినోడు దేవుడే అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు రావాలంటే ఏం చేయాలి? నేను అంటాను ప్రభు దగ్గరికి రండి అంటాను. వాళ్ళు అంటారు ఒకవేళ ప్రభు దగ్గరికి రావడం అంటే ఏంటి? ఇప్పుడు దేవుడి దగ్గరికి రావడం అంటే ఏంటి? ఒక సమస్య తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టడం. ఈ సమస్య దేవుడి దగ్గర పెట్టినప్పుడు జరిగితే అది ఎవరు చేసినట్టు? దేవుడు చేసినట్ట? నీ టైం బాగుండి చేసినట్టు? అది నాతో వాదించేవాడు ఒక ఆయన అట్లా అంటూ, టైము అలా బాగుంటే టైం వచ్చేస్తే ఏదైనా సరే జరిగిపోయింది. అన్ని సంవత్సరాలు అన్ని రోజులు రానటువంటి టైము అప్పటికప్పుడు వచ్చిద్దా? అన్ని సంవత్సరాలు నువ్వు ఒక విషయం గురించి ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నం చేసి 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 అలసిపోయి తీసుకొచ్చింది నీకు. అప్పుడు ఆ సమస్యను తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టావు? ప్రభువు ముందు పెట్టావు. పెట్టినప్పుడు అది జరిగితే అది ప్రభువు చేసినట్ట, దానికి టైం వచ్చి అయిపోయినట్ట? ప్రభు చేసినట్టే కదా. అదే కదా విశ్వాసం అంటే, అదే కదా దేవుని మీద నమ్మకం అంటే. అతడికి ఏమొచ్చిందంటే ఆలోచన, అసలు ఇతడు దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఇతడు చేసేటువంటి ఇన్ని కార్యాలు కూడా అసలు ఎలా చేయగలుగుతున్నాడు ఇతడు అంటే, ఇతడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచే వచ్చాడనిపించింది. ఆయన దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, ఇదిగో నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఒక మనిషి క్రొత్తగా జన్మించాలన్నాడు. చూడండి ఒకసారి 3వ వచనం చదవండి. యేసు అతనితో, చదవండమ్మా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? ఒక మనిషి ఉన్నాడంటే ఒక మనిషి ఖచ్చితంగా మరలా బ్రతకాలి అని చెప్పాడు. మరలా బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఇతడు అంటున్నాడు, అదే సరే నువ్వు అన్నట్టుగానే మరలా బ్రతుకుతాడంటే ముసలివాడైనటువంటి మనిషి మరలా ఎలా బ్రతుకుతాడు? అతడు తిరిగి మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడు? ఒక ముసలోడు ఉన్నాడు, ముసలోడు తల్లి గర్భంలోకి ఎదిగి ఎలా వెళ్ళగలుగుతాడు? మళ్ళీ పుట్టాలంటే ప్రతి మనిషి కూడా గర్భంలో నుంచి వచ్చినోడే కదా. మళ్ళీ పుట్టమంటే మరలా గర్భంలోకి ఎలా వెళ్ళగలుగుతాడు అని అడిగాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభువు వారు, చూడు నికోదేము, ఒక విషయం నేను చెప్తాను అంటూ ఆయన ఏమో చెప్పాడంటే, ఒకడు నీటి మూలముగాను, 5వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు.
ఒక మనిషి పుట్టాలంటే 2 రకాలుగా పుట్టాలి. ఒక మనిషి పుట్టినటువంటి మనుషులందరూ కూడా మనం అందరం కూడా పుట్టాము. ఎక్కడి నుంచి పుట్టాము? మన శరీరాలు తల్లిదండ్రుల నుంచి వచ్చినాయా, దేవుడు ఇచ్చాడా? జాగ్రత్తగానండి. మనకు శరీరాలు తల్లిదండ్రుల నుంచి వచ్చినాయా, దేవుడు ఇచ్చాడా? శరీరాలు ఎవరిచ్చారు? తల్లిదండ్రుల నుంచి వచ్చాం శరీరంతో. ఆత్మ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. శరీరమేమో తల్లిదండ్రుల కలయిక వల్ల, పాపం వల్ల శరీరం వచ్చింది. ఆత్మ ఏమో ఎలా వచ్చింది? దేవుడు పంపించాడు. ఇది నేను కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మనిషి పుట్టే ముందు అతడు అసలు ఎక్కడ ఉంటున్నాడు? అతడు తల్లి గర్భంలో ఉంటున్నాడు. తల్లి గర్భంలో ఏముంది? తల్లి గర్భంలో మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా తల్లి గర్భంలో నీరు ఉంది. ఏ నీరు ఉంది? దాన్ని ఏమంటారమ్మా? ఉమ్మ నీరు అంటారు కదా. వాటర్ ఉంది. ఆ వాటర్లో నుంచే మళ్ళా వచ్చాడు మనిషి. ఏ వాటర్లో నుంచి? శరీరకంగా జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా నీటిలో నుంచి వచ్చినటువంటి వాడే. మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఇదే నిజము. ఏంటిది? అతడు పుట్టినప్పుడు అతడు ఎదురు నుంచి వచ్చాడంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి నీటి నుంచే అతడు పుట్టాడు. మరి పుట్టినటువంటి వాడు మన డాక్టర్లు చెక్ చేస్తారు కదా. డాక్టర్లు కనుక చెక్ చేసేటప్పుడు అసలు ఏం చూస్తారంటే వాళ్ళు అసలు ఈ పిల్లవాడు బతికాడా చచ్చాడా అని చూసేదానికి ఏం చేస్తారు? ఒక దెబ్బ కొడతారు. అంతవరకే మనిషి జ్ఞానం. ఇది పుట్టినటువంటి వాడికి ఒకసారి ఏంటంటే ఆ ప్రాణం ఉంటుంది కానీ అతనికి ఏముండదు? ఆత్మ ఉండదు. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఏమి లేదు వాడికి? ఆత్మ లేదు. ఆత్మ ఎవరు ఇవ్వాలి? అతను పుట్టగానే ఆత్మ అక్కడి నుంచి రావాలి. వచ్చినప్పుడు ఇప్పుడు కెవ్వుని కేక రావాలంటే ఆ ఆత్మ ఇక్కడికి రావాలి. అందుకని ఈ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్లు కూడా పటా ఒక బీరు పీరుతారు. కొట్టగానే అతను అరుస్తాడు. ఎందుకని అరుస్తాడు? అతనికి శరీరము, ఆత్మ, ప్రాణము 3 కూడా జనరేట్ అయినప్పుడు ఒకేసారి అతను కెవ్వుమని కేకేసి ఏడుస్తాడు. ఏడిస్తే బయట వాళ్ళందరూ హ్యాపీ. వీడు ఆడలేదనుకో వాళ్ళు ఎడుతారు. విన్నారా? బయట లోపల పిల్లవాడు ఏడిచాడు అనుకోండి, బయట వాళ్ళంతా చాలా హ్యాపీ, చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. వీడు ఆడవలేదు అనుకోండి, బయట వాళ్ళంతా ఎడుతారు. అంతేనా? అట్లాగా ఈ ప్రాసెస్ ఉంది. ఈ మనిషి పుట్టేటువంటి ప్రతి మనిషి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి నీరు నుంచే వస్తున్నాడు. అలాగే పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక మాట రాయబడింది కదా పరిశుద్ధ గ్రంథంలో, శరీరం అంతా కూడా దేని నుంచి తీయబడిందంట? నరుని యొక్క శరీరము ఎక్కడి నుంచి తీయబడి చేశాడంట దేవుడు? నేల మంటి నుంచి తీసి నరుణ్ణి తయారు చేశాడు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు? దేవుడి దగ్గర నుంచి వస్తుంది అంటాడు ప్రసంగికర్త. ఏమంటాడంటే ఆత్మ దేవుడి దగ్గర నుంచి మనిషికి వస్తుంది. ఈ తర్వాత ఏమవుతుందంటే మట్టి నుంచి తీయబడింది ఎటు వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ ఏమవుతుంది? ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ వెళ్ళినటువంటి ఈ ఆత్మ నిత్యము బ్రతుకుతుందా, చస్తుందా అనేది డౌట్. ఇప్పుడు అసలు మీకు కాదు, నాకు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒకటే డౌట్. నాకు ఈ డౌట్ ఎన్ని స్మరణ వచ్చిందంటే ఈ క్లారిఫికేషన్ వచ్చేదాకా కూడా ఈ డౌట్లో ఉన్నాను నేను. ఏ క్లారిఫికేషను? తల్లి గర్భంలో నుంచి మనిషి వచ్చి అతడు నీటి నుంచి వచ్చాడన్నటువంటి నిజం తెలిసేదాకా నాకు కూడా కూడా డౌట్. ఇది ప్రపంచంలో ఉన్నవాళ్ళ కన్నా కూడా చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. ఉన్నవాళ్ళు ఎక్కువ మంది, చచ్చిన వాళ్ళు ఎక్కువ మందా? చెప్పండి నాకు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎక్కువ మందా? సుమారు ప్రపంచంలో ప్రజెంట్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ చూసుకుంటే 750 కోట్ల మంది జనాలు ఉన్నారు. దగ్గర 750 కోట్ల మంది జనాలు ఉన్నారు. అందులో సుమారు 120 కోట్ల మంది జనాలు ఇండియాలోనే ఉన్నారు. ఇంకా 150 కోట్ల మంది జనాలు చైనాలోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. చూడండి, ఎందుకని చెప్తున్నానంటే మనుషులు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెప్పాలి.
ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎక్కువ మందా, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మందా? చచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. ఎంతమంది తెలుసా? పూర్వకాలంలో ఎంతమంది ఉండేవాళ్ళు? అంతమంది ఉన్నారు. ఆ చచ్చిన వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క ఆత్మ బ్రతికిందా లేదంటే చచ్చిపోయిందా? వాళ్ళ శరీరాన్ని అయితే కప్పెట్టబడింది, ఎక్కడ? భూమిలోనే ఉండిపోయింది. కానీ వారి యొక్క ఆత్మలో ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పైన ఉన్నాయి. మరి ఆ ఆత్మను రక్షించమన్నాయా లేదా అంటే డౌటే కదా. అసలు రక్షింపబడ్డాడో లేదో తెలియదు. కానీ ప్రభు వారు చెప్తున్నారు, ఒక్కసారి పుట్టినటువంటి మనిషి ఆ జన్మ సరిపోదు. ఏ జన్మ? తల్లి గర్భంలో వచ్చినటువంటి ఆ జన్మ సరిపోదు, ఆ ఆత్మ సరిపోదు. ఆ ఆత్మ ఎట్లయిపోయిందంటే, ఆ ఆత్మ శరీరంలోకి రాగానే ఆ శరీరం తల్లి గర్భంలో పాపంలో పుట్టింది కదా. దీనికి అంతా ఏమలవాటు అయిపోయిందంటే పాపం అలవాటు అయిపోయింది. దేనికి అలవాటు అయింది? శరీరానికి అలవాటు అయిపోయింది. ఆత్మ కూడా అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందంటే పాపం చేటు అలవాటు అయిపోయింది. ఈ పాపాన్ని కట్ చేయాలి, ఈ పాపాన్ని తొలగించాలి. ఎలా పాపాన్ని తొలగించాలంటే ఏ విధంగా తొలగించుకోగలుగుతాడు మనిషి అనేది ప్రభు గారు చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను మరలా ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఎవడైనాను మళ్ళీ దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడు. నీటి మూలంగా జన్మిస్తున్నందుకు ఎందుకనంటే చెప్పాను కదా, మనిషి జన్మించినప్పుడు నీటి మూలంగానే జన్మించాడు. అతను కనుక నీటి మూలంగా జన్మించకపోతే ఏం చేస్తారంటే పప్పు కోసి దాన్ని ఆపరేషన్ అన్నాం కదా, ఆపరేషన్ చేసి తీస్తారు. ఎందుకు తీస్తారు? అట్లాగా ఆ వాటర్ అనేది లేకపోతే, అతను రాలేకపోతే అప్పుడు ఆపరేషన్ చేసి అతను బయటకు తీస్తారు. అలా అయినప్పటికీ కూడా అతను జీవించింది అప్పటి వరకు సంవత్సర కాలం లేదంటే 10 నెలల కాలం ఎక్కడున్నాడు? ఆ నేలలోనే ఉన్నాడు. అందులో నుంచే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలంటే మరలా ఎక్కడో నీటిలో నుంచి బయటికి రావాలి, నేలలో నుంచి మరలా బయటికి రావాలి. నేలలోకి నుంచి బయటికి రావాలంటే ముందు ఇక్కడ ఏం చేయాలి? నేలలోకి వెళ్ళాలి. నేలలో నుంచి వెళ్ళి అతడు ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. దాన్ని ఏమన్నారంటే బాప్తిసం అన్న పదానికి అర్థం ఏమిటి? పవిత్రమైన స్నానం. అంతే. స్నానం అంటే మన వాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ స్నానం అని రాస్తే బాగాదని ఆ బాప్తిసం అన్నటువంటి లాటిన్ పదాన్ని, ఆ పదాన్ని అప్డేట్ తర్జుమా చేశారు. అంతేగాని దాని తెలుగులో పవిత్ర స్నానం అని ఇక్కడ రాయలా. దాని తెలుగులో మీనింగ్ ఏంటంటే పవిత్ర స్నానం చేయాలి. అలా స్నానం చేసినప్పుడు మనం డైలీ చేస్తానంటాం కాబట్టి అలా రాయలా. అలా స్నానం చేసి ఇందులో ఆ నదీ జలంలో లేదంటే వాటర్లో మునిగి బయటకు వచ్చినప్పుడు అతడు పుట్టినప్పుడు ఎలా వచ్చింది? అతడు బయటకు వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అతడు ఇప్పుడు బాప్తిసం తీసుకొని వచ్చే ప్రతి మనిషికి బయటకు వచ్చేటువంటి ప్రతి మనిషికి కూడా ఆత్మ మరలా కొత్త ఆత్మ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఈ చెప్పగానే ఆయనకి విత్తనం వదిలినారు. ఎవరికి? ఇప్పుడు మీరే అట్లా చూస్తున్నారు, నా ఇంకా ఆయన అట్లా చూశాడు. ఆయన ఇదేంటిది ఎట్లా జరిగిందని అట్టగప్పుడు ఆయన చెప్తున్నాడు విషయం. నువ్వు ఎంత తెలుసుకొని ఇంత ఇశ్రాయేలు బోధకుడు, అతను బోధకుడు అంట. అప్పటికే అతడు ఎవరు? బోధకుడు. నువ్వు బోధకుడు అయిన నువ్వే నమ్మలేకపోతున్నావే. ఆయన వెంటనే అడిగాడు, నువ్వు బాగానే ఉంది కానీ మరి పాత ఏమైనా అని అడిగాడు. ఈ డౌట్ వచ్చిందా? ఆయనకు వచ్చింది. అక్కడ ఏంటంటే మరి ఇదంతా బాగానే ఉన్నాయి, పాత ఏమైంది? పాత శరీరం ఏమైంది? పాత ఆత్మ ఏమైంది? పాత శరీరం ఏమైపోయింది? పోయింది. పాత ఆత్మ పోయింది. ఎక్కడికి పోయినాయి అంటే ప్రభు అన్నాడు కదా, ఇది ఎక్కడికి పోయినాయి అనేది ఎవరికి తెలిసిద్ది అంటే అది అనుభవించినోడికే తెలిసిద్ది. అది అనుభవించినోడికే తెలిసిద్ది. పాత శరీరం లేదు, ఇప్పుడు కొత్త శరీరం వచ్చింది. పాత ఆత్మ లేదు, ఇప్పుడు కొత్త ఆత్మ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది? ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. చూడండి, మీరు గాలి ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు వేస్తున్నప్పుడు దాని స్పర్శ మాత్రమే మీకు తెలుస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? గాలి వస్తుంది, ఒక మంచి గాలి వస్తున్నప్పుడు ఆ గాలి ఎటు నుంచి వచ్చిందో మనం చెప్పగలుగుతామా?
ఓన్లీ గాలి వస్తున్నప్పుడు మాత్రం ఆ స్పర్శ మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అంటే పోయినటువంటి ఆ శరీరం, ఏ శరీరం? పాత శరీరం ఎక్కడికి పోయిందో ఎవరు తెలిసిందట? కొత్త శరీరం తీసుకున్న వాడికి పాత ఆత్మ ఏమైపోయిందో కొత్త ఆత్మ తీసుకున్న వాడికి ఏమైపోయింది? పాత ఏమైపోయింది? పాత గతించి సమస్తంలో కూడా కొత్తమైంది. ఏమైంది? శరీరం కొత్తదైంది, ఆత్మ కూడా కొత్తదైంది. కొత్తదైన తర్వాత మనిషి ఎందుకంటే కొత్తదైన తర్వాత ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పటి వరకు ఇక్కడ ఎందులో ఉన్నాడంటే పాపంలో ఉన్నాడు. ఎందులో? పాపంలో. వీడు లేచిన దగ్గర నుంచి ఆలోచన అంతా ఏంటంటే పాపమే. ఏ పాపం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి, ఇదే ఆలోచన. కానీ మంచిని బతుకుదాం అన్నటువంటి ఆలోచన వచ్చిందా మామూలు టైంలో? అదే మీరు బాప్తిజం తీసుకోండి. మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఇక కొత్త ఆత్మ వచ్చింది కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం పాపంకి ఎలా దూరం ఉందామా, నేను ప్రభువు కోసం మంచి సాక్షిగా ఎలా బ్రతకాలా, అయ్యో నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, ప్రభువులో నేను మంచి పవిత్ర స్నానాన్ని నేను పొందాను, ఈ స్నానాన్ని పొందినప్పుడు నా ఆత్మను నేను ఎట్లా రక్షించుకోవాలి, నా ఆత్మను నేను పాపం నుంచి దూరంగా ఎట్టబెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన లేదు. అప్పటి వరకేమో రేపేం చేద్దాం, పాపం ఎల్లుండి ఏం చేద్దాం, వారానికి కూడా ప్లాన్ చేస్తారు మనుషులు ఉన్నారు అక్కడ. వారం తర్వాత కూడా ఏం చేయాలో పాపాలు ముందే రాసుకునేటువంటి మనుషులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే పాపంకి దూరంగా ఎలా ఉండాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారికి ఎలా దగ్గర అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనిషికి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడో అప్పుడే వస్తుంది. అంతకు ముందంతా కూడా ఎలా ఉంటుందంటే చెప్తున్నారులే చెప్పని, భలే చెప్తున్నాడు, బాగేంటున్నాం, ఇలాగే ఉంటుంది. కానీ పాపం నుంచి మాత్రం బయటికి మనిషి రాలేడు. మీరేమన్నా అనుకోండి, కానీ ఉన్నట్టు చెప్తున్నాను. పాపం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాల్సిందే. అంతేగాని పాపంలోనే ఉంటూ పాపంలోనే బలి చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు, ఇన్ని చెప్పినప్పటికీ కూడా పాపం నుంచి బయటికి రాకపోతే నీకు మరలా బ్రతుకు లేదు. మరలా బ్రతుకుందా లేదా మనిషికి? ఈ యొక్క భూలోకంలోనే మనిషి చచ్చిపోయి ఇంక ఇట్లా ఉండిపోవడమేనా, లేదంటే మరలా బ్రతుకుతున్నాడు ఆ మనిషి? అంటే మనిషి మరలా బ్రతుకుతున్నాడు. ఎక్కడ? పరలోక రాజు ఆయన అంటాడు, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే మంచి పనులు చేశారో, ప్రభువునందు విశ్వాసం ఎవరైతే ఉంచారో, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎక్కడికంట? జీవ పునరుద్ధరణను. ప్రభువునందు విశ్వాసం లేకుండా తప్పుదారులు నడిచినటువంటి వారందరూ తీర్పు పునరుద్ధరణను లేగుస్తారని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క జీవ పునరుద్ధానానికి వేసేటువంటి మనుషుల్లాగా ఉండాలి. ఎలా ఉంటాం? జీవ పునరుద్ధానం అంటే మంచి మనుషుల్లో మనం కూడా శుభ్రంగా దేవుడికి లాగా అనేక సంవత్సరాలు బతుకుతాము. ఎలా బతుకుతామంటే మరలా జన్మిస్తేనే బతుకుతాం. ఎదులో జన్మించాలి, ఆత్మలోనూ జన్మించాలి, శరీరంలోనూ కూడా జన్మించాలి. ఎలా జన్మిస్తాము? యేసునందు పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే జన్మిస్తాం. బాప్తిసం తీసుకోకుండా ఇంకా టైం వెళ్ళబూస్తూ, ఇంకా కాలం వెళ్ళబూస్తూ, ఎందులే ఇంకేముందలే, ప్రభువు రాకడ ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడు ఎవరికి కూడా నరమాత్రుడు ఎవరికి కూడా తెలియదు. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. భూమిలో మనం భూమి మీద ఉన్నాం కదా, భూమి మీద తయారు చేసిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ కట్టారంటే బిల్డింగ్ సుమారు 40 సంవత్సరాలు మాత్రమే దానికి ఎక్స్పైరీ డేట్. 40 సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని మళ్ళీ మరమ్మతులు చేయాల్సిందే. వింటున్నారా? 40 సంవత్సరాల మంది దీన్ని మరమ్మతులు చేయాల్సిందే. దాని తర్వాత మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇస్తారు. దాని తర్వాత ఏమవుతుంది? కంప్లీట్గా పాడైపోద్ది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడేమవుతా అని చూసుకుంటా కూర్చోవడమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దానికి కూడా గ్యారంటీ ఉంది, కానీ దేనికి గ్యారంటీ లేదంటే ఒక భూమికే గ్యారంటీ లేదు. హల్లెలూయా. దేనికి? భూమి గ్యారంటీ ఉందా? ఒక ఆయన అంటున్నాడు, ప్రపంచం ఎటుగా నడుస్తుందండి, ఎప్పుడు నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక రోజు వస్తుంది మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదే నువ్వు ఇప్పుడు చెప్తున్నావేమో, మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం బైబిల్లో అన్న. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఈ మాట. ఏది?
ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదండి, కానీ ఒక దగ్గరికి మాత్రం వెళ్తుంది. ఎప్పుడో ఒక రోజు పాడైపోతే నువ్వు చెబుతున్నావు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాశాడు అన్నమాట. ప్రపంచం ఎక్కడుందో తెలుసు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎలా వెళ్ళాలో తెలుసు. ప్రభు రాకడ ఎప్పుడో కూడా ఎక్కడుంది బైబిల్ చదువుకుంటే అర్థమవుతుంది. అంతేగాని పిచ్చిమోహాల్లా కూర్చొని అట్లా లేదంటే పిచ్చిమోహాల్లా ఉంటే మనకు వద్దు. పిచ్చిమోహాల్లా ఉండదు. మనం క్లియర్ కట్గా ఉండాలి. వాక్యం వినాలి, ప్రభువుని నమ్ముకోవాలి, బాప్తిసాలు తీసుకోవాలి. ఇంకా కాలయాపన చేస్తున్నాం అనుకోండి, కాలయాపన చేస్తే ఎవడ క్లాసు? ఇప్పుడు చెప్పాను కాలయాపన చేస్తున్నాం. ఆయన ఎవరి క్లాసు? నాకా? నేనైతే ప్రభులో, నేనైతే నా వరకు నేనైతే నా ఆత్మను ప్రభులో రక్షించుకున్నా. నేను మరలా పుట్టాను, శారీరకంగాను ఆత్మీయంగాను మరలా పుట్టాను. అంటే బాప్తిసము తీసుకున్నాను. తీసుకోకపోతే ఎవడు బాధ్యుడు? నీకు ఎవరు బాధ్యుడు? నీకు నువ్వే. నీ శరీరాన్ని, నీ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నేను రక్షించాల్సిన బాధ్యత నాదా? నేను రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరికి ఇచ్చాడంట దేవుడు? ఆయన చేతుల్లో కూడా పెట్టుకోలేదంట. నిన్ను రక్షించేటువంటి బాధ్యత ఆయన చేతుల్లో కూడా పెట్టుకోవాలా. నిన్ను రక్షించుకునేటువంటి బాధ్యత ఎవరి చేతుల్లో పెట్టాడు? నీ చేతుల్లోనే పెట్టాడు. నీ చేతుల్లోనే ఉంది. రక్షింపబడ్డావా పరలోకానికి వెళ్తావు, లేదా నరకంలో ఉండి మరణాలు వాడుతూ ఉంటారు. అంతే. ఇంకా చేయగలిగింది ఏమి కూడా లేదు. కాబట్టి వింటున్నటువంటి వారము ఇక్కడ వింటున్నారు కదా, మరలా మనము జన్మించాలి. ఏ విధంగా? శరీరానుసారంగాను ఆత్మానుసారంగాను. శరీరానుసారంగా నీటి నుండి, ఆత్మానుసారంగా ఆత్మను, కొత్త ఆత్మను పొందుకొని మనం ఏటువంటి వారం అవ్వాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధం అవ్వాలి. ఎలా పరిశుద్ధం అవుతాం? యేసుక్రీస్తు నామమునందు బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి వాడును కూడా ఆయన నామమును బట్టి ఇతడు పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి నిలిచినటువంటి మనమందరం కూడా మంచిగా రేపు పొద్దున స్వర్గంలో, స్వర్గం అంటే మనం ఏమంటాం? పరలోక రాజ్యం అంటాం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. లేదనుకోండి, అవసరం లేదా పరలోక రాజ్యం ఎవరికి కావాలి, స్వర్గం ఎవరికి కావాలి, మేము నరకానికి వెళ్తాం అనుకుంటే మేము ఉత్తరవాదులు కాదు. ఎవరు ఉత్తరవాదులు? మీకు మీరే ఉత్తరవాదులు. కాబట్టి వెళ్తున్నటువంటి వారందరూ కూడా బాప్తిసాలు తీసుకోండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. స్వతంత్రించుకుంటే ఎంత ఆనందం! ప్రభుతో ఉంటాం. భక్తులందరూ మన కోసం అక్కడ వెయిటింగ్. ఎవరు? అందరూ. అబ్రహాం గారు వెయిటింగ్ మీకోసం, నా కోసం. ఇంకా అపోస్తలులు అందరూ కూడా వెయిటింగ్. మొన్న మధ్య చచ్చిపోయిన యేసన్ గారు కూడా వెయిటింగ్ అక్కడే. ఎక్కడ? మీరంతా ఇక్కడ వస్తారు, అందరూ కలిసి పాట పాడుకుంటా ప్రభువుని స్తుతిద్దామని. కాబట్టి వింటున్నటువంటి మనము బాప్తిసాలు కంపల్సరీగా అందరూ కూడా తీసుకోండి. తీసుకుంటేనే నిజమైనటువంటి రాజ్యంలోకి మీకు పౌరసత్వం వస్తుంది. ఆధార్ కార్డు ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఆధార్ కార్డులు అన్నీ. వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు, అసలు ఆధార్ కార్డు ఎక్కడ ఇవ్వకూడదండి, ఇదేదో సర్వే పెట్టారు, అసలు ఆధార్ కార్డు నెంబర్ వాడుతుంటే అసలు వాళ్ళే చెప్పేస్తున్నారు నాకు, మీ పేరు మీద 3 వెహికల్స్ ఉన్నాయి అంటున్నాడు, 2 బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి అంటున్నాడు. ఓన్లీ ఒక ఆధార్ కార్డు నెంబర్ చెప్తే ఇవన్నీ చెప్పేస్తున్నారు, జాతకం అంతా చెప్తున్నారు. మరి ఏ ఆధార్ కార్డు భూమి మీద ఎంతో కష్టపడి లైన్లో నుంచొని ఆడు ఫోటో తీసి ఇట్లని అట్టని ఆ తొంపు తీసుకొని ఈ తొంపు తీసుకొని ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని కళ్ళలో ఉన్న రెటీనా తీసుకొని ఇది తీసి అంత కష్టపడి లైన్లో నుంచొని ఆధార్ కార్డు సంపాదిస్తున్నావు. మరి స్వర్గంలో ఏమన్నా కార్డు సంపాదించావా? స్వర్గంలో ఏమన్నా ఎంట్రీ పాస్ ఏమైనా ఉందా నీకు? లేదా? ఎంట్రీ పాస్ ఏంటిదంటే బాప్తిసమే. ఎంట్రీ పాస్ తీసుకుంటే అక్కడ లోపల రానిస్తారు. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు కదా, టికెట్లు అక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం వెళ్తారేమో. వెళ్ళగలుగుతారమ్మా? వెళ్ళాం కదా. ఏం కావాలి అక్కడ? అది ఆ టికెట్టే బాప్తిసం. ఆ టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళవచ్చు. పరలోకంలో కూడా ఆ గేట్ దగ్గర పాస్ అడుగుతారు, నీకు పాస్ ఉందా లేదా, నీకు ఆధార్ కార్డు ఉందా లేదా. అంటే ఈ ఆధార్ కార్డు కాదు, భూసంబంధమైనటువంటి ఆధార్ కార్డు అవసరం లేదు మనకి, అక్కడ కావాలి. ఏంటిది? నువ్వు బాప్తిసం పొందావా, యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదా? అంగీకరిస్తే లోపలికి నడు, లేదంటే బయటకు నడు అంటారు. కాబట్టి వెంటనేటువంటి మనము ఆ విధంగా ప్రభువుని నమ్ముకొని బాప్తిసాలు తీసుకోవాలి. అంత ఈజీ పనేం కాదు, నాకు తెలుసు, కాదని నేను అంటలా.
అలా ఈజీ కాదు. కాబట్టి డిసిషన్ తీసుకోలేమోయా అంటారు. కాబట్టి అమ్మో ఇంకా ఇవన్నీ లోకంలో ఉన్నంత అంతా కూడా మనం తీసుకొని లేదు. కానీ ఒకసారి తీసుకొని చూడండి, లోకం నుంచి ఎంత దూరం అవుతామో మీకు అర్థం అవుతుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా ఏమంటా ఉంటాయి అంటే, అప్పుడేనా ఏమంత వయసు అయిపోయిందని నీకు బాప్తిస్మం నీకు అప్పుడే ఏమంత వయసు అయిపోయిందని అంటే లోకం ఏమని నేర్పుతుందంటే, వయసు అయిపోయిన ముసలి వాళ్ళకే బాప్తిసాలు, వయసులో ఉన్న వాళ్ళకి బాప్తిసాలు అవసరం. రేపు పొద్దున నువ్వు వయసులో ఉన్నా వయసులో లేకపోయినా ప్రభు రాకడాగదు, మనం పోకడా ఆగదు. మరి అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు వయసులో ఉన్నప్పుడు చచ్చిపోయావా, ముసలిదా పెద్ద చచ్చిపోయావా, నీ ఆత్మ ముసలిదా ఎంగుదా ఏమీ ఉండవు. ఆత్మకు ఏమి లేదంట, ఆత్మకు వయసుతో సంబంధం ఉందా? ఆత్మకు వయసుతో సంబంధం లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఒకేలాగా కనిపిస్తారు. మరి నీ దగ్గర ఆ పాస్ బాప్తిస్మం అనేటువంటి పాస్ ఉంటే లోపలికి నడుస్తారు, లేదంటే బయటే ఉండాలి. బయట ఎక్కడ ఉండాలి? మళ్ళా మామూలు చేస్తే అయిపోలా. వాళ్ళు ఎంత సుఖాలు అనిపిస్తున్నారో బయట ఉన్నటువంటి మనుషులు, బయట ఉన్నటువంటి ఆత్మలు అంత నరకాన్ని అనిపిస్తుంది. కాబట్టి అంత ఘోరమైనటువంటి నరకాన్ని నుంచి తప్పించుకోవాలంటే మరి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా కుదిరితే అందరూ కూడా బాప్తిసం తీసుకొని ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఇది చేసినంత మాత్రాన నాకేదో వస్తుందనుకోమాకండి. ఏమనుకుంటారంటే మనుషులు, మీరు వచ్చేసి చెప్తున్నాడు కదా, నేను బాప్తిసం తీసుకుంటే ఏదో వస్తుంది, నాకేం రాదు. ఎవరికి ఉపయోగం? మీకే ఉపయోగం. మీ ఆత్మ బాగుపడితే మీ ఆత్మ రక్షించుకోగలుగుతారు. కాబట్టి వెంటనటువంటి మనము బాప్తిసాలు తీసుకొని ప్రభు యొక్క రాజ్యంలో మన యొక్క ఐడెంటిటీ కాపాడుకొని అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ మీ మధ్య నేను సేవ తీసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి వివరణతో మంచి సమాచారం ఇచ్చారు. మంచి సమాచారం ప్రభుత్వ ప్రభుల వారి గురించి ఒక బాప్తిసం అటువంటి ఈ అంత్య దినాల్లో చులకనగా మనం తీసుకోకూడదు. తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసాలు తీసుకోవాలి. మరి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అట్టివారు మండుతున్నటువంటి అగ్నిలో పడవేయబడతారు. కనుక తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభునందు అందరూ విశ్వాసం ఉంచాలి, బాప్తిసాలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. బాప్తిసాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు, అది క్షేమం కాదు. లోకంలో మంచి సమాచారము యేసుక్రీస్తు దేవుడు లోకంలో జన్మించుట మరియు ఆయన యొక్క బోధలు ఒక మంచి ప్రణాళికతో దేవుడు వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, స్వర్గానికి వెళ్ళిన దేవుడు మళ్ళా వస్తున్నాడు. ఈ విషయంలో మనకి ఈ విషయంలో సీరియస్గా ఉండాలనుకుంటారు. కొన్ని విషయాల్లో మనుషులు సీరియస్గా ఉండాలనుకుంటారు. అన్నిటికంటే కూడా సీరియస్గా ఉండాల్సిన విషయం ఉంటుంది. యేసుక్రీస్తు మళ్ళా వస్తున్నాడు అనుకున్న విషయం మన చులకంగా చిన్నగా తీసుకోకూడదు. దేవుని కృపను బట్టి మనలో చాలామంది కూడా ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచారు. చాలా సంతోషం. ఇక్కడ డోకా లేదు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారి కొరకే ఈ సభ అనుకోండి. కనుక వారు కూడా మిగతా వారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ముందు మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలి. మనం వెళ్ళి కొందరు ఆగిపోతే బాగోదు. కలిసికట్టుగా ఉమ్మడిగా మనం అందరం వెళ్ళాలి. చాలా ఇబ్బందులు పాలవుతాం, నష్టంలోకి వెళతాం. మనిషి నష్టపోకూడదని దేవుని వాక్యం. మనిషి ఇబ్బందులు పాలవ్వకూడదు. దేవుడికి రెండు కృపను పోగొట్టుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేస్తే మనం ఊహించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాము. అపరాధముల చేతను పాపముల చేతను
శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా మేము పాడైపోయి ఉంటుండగా ప్రభువా మీరే మమ్మల్ని అధికముగా ప్రేమించి లోకాన్ని దిగివచ్చి ప్రభు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని అయా తండ్రి పరిశుద్ధమైనటువంటి ఆత్మను మా కొరకు ప్రాణంగా పెట్టారు ప్రభు. మీకు వందనాలు. ఇదిగో మీ యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము అనేటువంటి ఒక గొప్ప వరాన్ని మానవులకు అందించారు. ఏమి చేసి మీ రాజ్యానికి రాగలుగుతాం? ఏమీ లేదు. ఏ మంచి కార్యం చేయగలుగుతాం? ఏమీ లేదు ప్రభువా. నిజమే ప్రభు, ఆ యొక్క నీటిలో మా యొక్క పాపములను కడిగి వేసుకొని ప్రభు నాయన ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి నీతి సంబంధమైనటువంటి ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమంలో పాలు పంపులు పొంది తేలికగా సులువుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా క్షణములో మీరు మమ్మల్ని మార్చివేస్తున్నారు. నిజమే, పాతవి క్షణములో గతించి వేసి క్షణంలో ప్రభు నూతనమైనటువంటి వాటిగా సంపూర్ణంగా చేస్తున్నందుకు వందనాలు. నిజమే, బాప్తిజం తీసుకుంటే మనుషులు ఎంతో పోరాటం ఉంటుంటుంది. అయ్యా ఏ విధంగా మంచిగా బ్రతకాలి, ఏ విధంగా ఆత్మసంగ మనుషులుగా బ్రతకాలి అనేటువంటి తలంపులు మాలో పుట్టిస్తున్నటువంటి దేవుడు మీరే. మీలోకి దిగితేనే మేము విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. దిగకపోతే మాకు ఏం అర్థం కాదు ప్రభువా. ఈ బాప్తిస్మ కార్యక్రమం లోకంలో ఒక గొప్ప నీతిమంతమైనటువంటి క్రియగా మీరు చేసినందుకు వందనాలు. ఆ కార్యక్రమంలోకి అనేకులుగా మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ఇంకా బిడ్డలు అనేక మంది ప్రభువా నాయన మా కుటుంబాల్లో కూడా అనేక మంది రాలేక తీసుకోలేక లోకం పలు విధాలుగా ఆకర్షణలు ప్రభు అయా సమయం ఉందని ఇప్పుడు కాదని ప్రభు ఇటువంటి తలంపులు రేకెత్తించి ఆ కార్యక్రమాన్ని దూరపరుస్తుండగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమానికి అనేక మందిని సిద్ధపరచండి ప్రభు, సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమాచారాన్ని ఈ విధంగా తెలియజేసేటువంటి ఆసక్తి మాలో రేకెత్తించినందుకు వందనాలు. మీ ఆత్మసంబంధ సంగతి చెప్పినప్పుడు ప్రభువా ఇన్ని లోబడి మంచి మనసులు ప్రతి ఒక్కరు దయచే ప్రభువా సహాయం చేయండి. విజయలక్ష్మి గారిని వారికి గృహస్థులను వారి బిడ్డలందరూ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. మీ కృప మీ దయను బట్టి తనకిచ్చిన తలాంతను బట్టి మీకు వందనాలు. ఈ విధంగా ప్రతి నెల కూడా ప్రభు ఈ విధంగా ప్రార్థన కూటం ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. మరి ముఖ్యంగా వచ్చే నెల నుంచి ప్రతి నెల మొదటి సోమవారం ప్రభు ప్రార్థనా కూటాలు జరిపించాలని ఆలోచన కలిగి ఉంటుండగా అయా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి కుటుంబాల్లో ప్రభు. అయ్యా తండ్రి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అయ్యా తండ్రి, ఎన్నో రోగాలు, వ్యాధులు, బాధలు ఎన్నో ఉంటున్నాయి. మనుషులు కలిగేటువంటి ఆపదలు అనేకం తండ్రి. వీటన్నిటికీ పరిష్కారం ప్రభు ఆయన మీ దగ్గరికి ప్రతి మనిషి రావాల్సిందే. మీకు దూరంగా ఉండి ఎవడు ఏమి కూడా చేయలేడు ప్రభు. అయ్యా తండ్రి ఎవడు ధైర్యంగా బ్రతకలేడు. అయ్యా తండ్రి ప్రతి మనిషికి ధైర్యాన్ని సమకూర్చే దేవుడా మీకు వందనాలు. భయాన్ని పోగొట్టేటువంటి దేవుడా మీకు వందనాలు. కుటుంబాలను స్థిరపరిచి ఆశీర్వదించేటువంటి దేవుడా మీకు వందనాలు చెల్లించుకోండి. ఇక మీరే మాకు దిక్కు. ఇదిగో మీ అందరి విశ్వాసం మేము అందరం ఉంచుతున్నాం ప్రభు. మా లోపాలు అయా మా యొక్క అపరాధాలు ఇంకా కనపడుతున్నాయి ప్రభు తండ్రి. దయచేసి మన్నించండి అయ్యా. మీ యొక్క మాటలకు మేము లోపడుతున్నాం ప్రభు తండ్రి. నాయన మీరంటే భయం తెలుసుకుంటున్నాం అయ్యా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ మాటకి లోబడి ఆ ప్రకారంగా జీవించేటువంటి నడవడిక ప్రవర్తన ప్రభు తండ్రి, అటువంటి మారు మనసులు మాకు అందరూ దయచేయండి. ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం. బిడ్డలు ఏర్పాటు చేసిన పలహారం బట్టి కూడా మీకు వందనాలు. దోషం లేకుండా చేయండి. అందరికీ సమర్థిగా సహాయం చేయండి. మీ చిత్తమైతే ప్రభు మరొక పర్యాయము ప్రభు ఈ విధంగా సువార్త కూటం ఏర్పాటు చేసి అనేకుల యొక్క ఆత్మల కొరకు వీటిని నడిపించేటువంటి కృప మాకు దయచేయండి. ఎప్పటి వరకు మీ వాక్యం అందించిన బాబురావు గారు బట్టి మీకు వందనాలు. మీరు అతను అనుగ్రహించిన ఆత్మ వరాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లించుకున్నాం. ఇంకా మీ పరిచయలో బలముగా వాడుకోనండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు మరియు మన కొరకు
అనగా ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరి కొరకు త్వరగా తిరిగి రానటువంటి ఆ యేసు యొక్క కృప మనకు తోడే ఉండను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.